నాకు తెలుసు మా మమ్మీ అందరికి జుట్టు పిచ్చిందని, సో అందుకే ఈ రోజు జుట్టు అందంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రెసెంట్ మన జుట్టు స్టేజ్ అప్పుడే తలస్నానం చేసి గాలికి ఎండలో ఆరి బయటకు వచ్చి అలా ఎండిన జుట్టు మెల్లమెల్ల మెరవాలంటే ఇలాంటి ఒక సిరం తీసుకుని చేతిలో పుచ్చుక్ పుచ్చుక్కని 4 సార్లు కొట్టి 2 చేతుల మధ్యలో రప్ప రప్ప రుద్ది ఏళ్లతో వెంట్రుకలకు పట్టించండి. గుండుకు కాదు వెంట్రుకలు. దాని తర్వాత దువ్వెన తీసుకుని చిక్కు తీయండి, ఎక్కువ దూకండి జుట్టు. దాని తర్వాత ఇలాంటి ఒక పరికరం తీసుకోండి. ఇది లేకపోతే మీ దగ్గర ఇది ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు హెయిర్ ని బాగా దువ్వి విభజించి స్టైల్ చేసే భాగాన్ని కింద వదిలేసి మిగతా భాగాన్ని చుట్టి క్లిప్ పెట్టాలి. వదిలిన భాగాన్ని 2 పాయలుగా చీల్చి ముందుకేసుకోండి. అలా తీసిన పాయల్లో నుంచి 2 పాయలు మళ్ళీ చీల్చండి. అలా చీల్చిన పాయని హెయిర్ బ్రష్ ఆన్ చేసి దువ్వండి దువ్వండి దువ్వండి, లాస్ట్ లో చిన్నగా కర్ల్ చేయండి. టర్నింగ్ ఎలా చేయాలో చెప్పి సావరా సన్నాసి అంటే 3 సార్లు దువ్వాం కదా, 4 సార్లు దువ్వేటప్పుడు స్లోగా మిగిలిన జుట్టుని ఆ హెయిర్ బ్రష్ పైన వేసి స్లోగా లాగండి, వచ్చేస్తుంది. చూసారా మా ఎంత స్టైల్ గా కర్రలు తిరిగిందో. ఇలాగే దాని తర్వాత అన్ని పాయలు చేసేసుకోవాలి. ఇలా 2 పాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ భాగాలుగా విభజించుకుంటూ పాయలు తీసుకుంటూ కొద్ది కొద్దిగా జుట్టు అంతా చేసేసుకోవాలి. ఫ్రంట్ హెయిర్ ని వీడియోలో చూపించినట్టు యూ షేప్ లో తీసుకుని నుంచి హెయిర్ బ్రష్ తో దువ్వి పైన కర్ల్ 5 సెకండ్ నుంచి తీసేస్తే జుట్టులా ముందుకు తిరిగి, అది వెనక నుంచి 5 సెకండ్ నుంచి తీసేస్తే వెనక్కి తిరిగిద్ది. అంటే మా సింపుల్, ఇంకా ట్రై చేయండి.